ఔషధ వృక్షాలు విభాగానికి స్వాగతం. ఈ విభాగంలో మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన చెట్టు గురించి. ఇదే కానుగ చెట్టు. ఈ కానుగ చెట్టు చాలామందికి పరిచయమే, కాకపోతే దాన్ని ఎవరు గమనించరు. ఇంతటి అద్భుతమైన ఈ చెట్టు గురించి, దీని ఔషధ ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ప్రకృతి మాత మనకిచ్చిన కానుక ఈ గానుగ లేదా కానుగ అని చెప్పొచ్చు. దీని కొన్ని ప్రాంతాలలో గానుగ చెట్టు అంటారు, కానీ అసలైన పదం కానుగ. కానుగ నీడ కన్నతల్లి నీడ అని గొప్ప లోకోక్తుంది. కన్నతల్లిలాగా ఈ కానుగ మనని కాపాడుతుంది అని దీని అర్థం. ఇది సతత హరిత బహువార్ష వృక్షం. అంటే త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అలాగే మన ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది అని అర్థం. దీన్ని మీరు గమనిస్తే 15 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది అరణ్యాల్లో. అలాగే మనం రోడ్ల పక్కన అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది. పొలం గట్లపైన కూడా ప్రకృతి సిద్ధంగానే ఇది పెరుగుతుంది. న్యాచురల్గా పెరిగినటువంటి ఏ చెట్టు అయినా సరే పూర్తి వీర్యవంతంగా ఉంటుంది. ఇది ఈ కానుగ ప్రత్యేకత. ఇక మీరు గమనించగలిగితే ఆకుల్ని మీరు గమనించాలి. గుండ్రంగా తొడిమికి 5 నుంచి 6 వరకు ఉంటాయి. ఇక పువ్వులు చక్కటి ఆకర్షణగా ఉంటాయి. అంటే గుత్తులు గుత్తులుగా తెలుపు అలాగే నీలం రంగులలో ఇవి కనిపిస్తాయి. ఇక దీని కాయలు ఇది మీరు గమనించాలి. అచ్చం సీమబాదం కాయలాగా ఇది బెరడు కలిగి ఉంటుంది. అంటే గట్టి చింత ఆ కాయలాగా పెంగు కలిగి ఉంటుంది. వంకరగా కాస్త తప్పడుగా ఉంటుంది. అయితే గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి. గింజలు ఎరుపు రంగులో అచ్చం మూత్రపిండ ఆకారంలో ఓవల్గా ఉంటాయి. అయితే ఇది కాదు అసలైన ప్రత్యేకత. దీంతో 1 కాదు 2 కాదు కొన్ని వందల ఔషధాలు మీరు తయారు చేసుకోవచ్చు. అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. చాలామంది సమస్య, పిల్లల సమస్య కడుపులో పురుగులు. ఆ మాటకు వస్తే పెద్దలు కూడా దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇంటెస్టైనల్ వర్మ్సే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ పురుగులు రక్తంలో కలిసి అక్కడ నుంచి మెదడుకి చేరి అక్కడ ఫిట్స్ని కూడా కలిగించే అంత రిస్క్ ఉంటుంది. కొంతమందికి క్రానిక్గా దురదలు కూడా వస్తాయి పురుగుల వల్ల. కాబట్టి వీటిని చంపాలి. అయితే పురుగులు చంపే ఏ ఔషధమైనా అది మీకు హాని చేస్తుంది. అలా హాని చేయకుండా పురుగుల్ని చంపేది ఏమిటి అంటే ఈ కానుగ వేరు. దీన్ని సేకరించండి. పైపైన ఉండేటువంటి వేళ్ళని సేకరించి తెచ్చుకోండి. ఎందుకంటే చెట్టు పాడవకుండా చూసుకోవాలి మీరు. ఈ వేరుని తెచ్చుకొని నీళ్లు చిలకరిస్తూ దంచండి. ఆ తర్వాత గుజ్జుని ఒక గుడ్డలో వేసి పిండండి, రసం వస్తుంది. ఈ రసాన్ని 30 మిల్లీలీటర్ మోతాదుగా, అంటే 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం తేనె కలుపుకొని లోపలికి తీసుకోవాలి. అంతే. దీంతో ఆ కడుపులో ఉండేటువంటి పురుగులు అవి పూర్తిగా నశిస్తాయి. మీకు ఎలాంటి హాని దీంతో జరగదు. పిల్లలకి కూడా సురక్షితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంది అడల్ట్ డోస్. దాంట్లో సగం ఆ వయసును బట్టి పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న మరొక సమస్య కోరింత దగ్గు, క్రానిక్ కాఫ్. దీనివల్ల మీకు డిస్టర్బెన్స్, మీ పక్క వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్. మరి ఈ కోరింత దగ్గుని లేకపోతే మామూలు దగ్గుని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కూడా ఈ కానుగ మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు వాడుకోవాల్సింది కానుగ కాయ. కానుగ కాయ చెప్పుకున్నాం కదా, చింతకాయలాగా ఆ గట్టి పెంకు కలిగి ఉంటుంది. ఆ పై పెచ్చుని అంటే ఆ పెంకుని మీరు తెచ్చుకొని ఒలిచి ఆ పెంకుని మాత్రం పొడి చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా ఉదయం సాయంత్రం మోతాదికి 1 గ్రామ్ మాత్రమే దీన్ని తేనెతో కలిపి లోపలికి చప్పరిస్తూ ఉండండి. అంతే. అది దిగుతూనే మీ థ్రోట్ ఇరిటేషన్ తగ్గిస్తుంది. ప్రధానంగా వూపింగ్ కాఫ్ అంటే ఈ దగ్గు దీంతో తప్పకుండా తగ్గుతుంది. ఒక గన్ షాట్ రెమెడీ ఇది, ఒక షూర్ రెమెడీ ఇది. ఇక కొంతమందికి మనం గమనిస్తూ ఉంటాం, ఈ లివర్ టాక్సిటీ వల్ల, లివర్ వ్యాధిగ్రస్తం అవ్వటం వల్ల ఎసైటిస్ వస్తుంది. దీన్ని జలోదరం అంటారు. అంటే జలం జారటం పొట్టలో. ఇలాంటి జలోదరాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఒక అమేజింగ్ విషయం. పూటకి ఒక కానుగ గింజ చెప్పుకున్నాం కదా, ఎరుపు ఎర్రగా కాస్త మూత్రపిండం ఆకారంలో ఉంటుందని. ఆ రోజుకి ఒక కానుగ గింజని ఆ పులిసినటువంటి గంజితోటి నూరాలి. అప్పుడు మీకు పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని మింగేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ జలోదరం అంటే ఎసైటిస్ తగ్గుతుంది. అయితే చప్పిడి పథ్యం పాటించడం అవసరం. అంటే ఉప్పు తగ్గించాలి, కారం మసాలాలు ఇలాంటివి కూడా మీరు తగ్గించాలి. ఇక ఎంతోమంది సమస్య అరిసె మొలలు. అరి అంటే శత్రువు.
అంటే మన శరీరంలో ఒక శత్రువును ఉంచుకున్నట్టు అర్థం. ఈ పైల్స్ని కూడా ఈ కానుగతో తగ్గించుకోవచ్చు. మీకు చెప్పుకున్నాం కదా, కానుగ చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఉపయోగపడేది కానుగ చిగుళ్ళు, అంటే ఆకులు. ఫ్రెష్ ఆకుల్ని తెచ్చుకోండి, లేత ఆకుల్ని నూరండి, ముద్ద చేయండి. రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, అలాగే రాత్రి. మోతాదుకి 3 గ్రాముల ఈ ముద్దని మజ్జిగతోటి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఇబ్బంది పెట్టేటటువంటి ఈ అరిసె మొలలు, అంటే మీ శత్రువులాగా ఇబ్బంది బాధించేటటువంటి ఈ మొలల సమస్య నిస్సంశయంగా తగ్గుతుంది. రెగ్యులర్గా దీన్ని తీసుకోవటం ముఖ్యం. అలాగే ఎక్కువ నీళ్లు తాగటం ముఖ్యం. అలాగే ఫైబర్ ఫుడ్, అంటే పీచు పదార్థాలు తినటం కూడా చాలా ముఖ్యం. కారం, మసాలాలు ఇలాంటివి కూడా తగ్గించుకోవటం ముఖ్యం. దీంతో ఈ పైల్స్ని మీరు వితౌట్ సర్జరీ, ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఇక చాలామందిలో మనం చూసే మరొక సమస్య ఏంటంటే గజ్జి, అలాగే దురదలు. మన అంగప్రత్యంగాల నీటిలోకి పెద్దది ఏమిటి? చర్మం. కాబట్టి చర్మానికి ఈ వాతావరణ ప్రతికూలతల తాకిడి ఎక్కువ ఉంటుంది. గజ్జి, దురదలు ఒకటి కాదు, 2 కాదు, అనేకం జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కూడా ఈ కానుగ గింజలు మీకు ఉపయోగపడతాయి. కానుగ గింజలు మీరు చెప్పుకున్నాం కదా, ఇది ఆయిల్ సీడ్స్ లాగా ఉంటాయి. అంటే అచ్చంగా మీకు ఆముదం గింజల్లాగా ఉంటాయి. మీరు నూరారనుకోండి, పొడి అవ్వదు, ముద్ద ముద్దగా అవుతుంది. అంటే నూనె కలిగినటువంటి గింజలు ఇవి. ఈ కానుగ గింజల్ని మెత్తగా నూరండి, పేస్ట్ లాగా అవుతుంది. ఇంకా కావాలనుకుంటే కొంచెం కొబ్బరి నూనె కూడా కలపచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది. కానుగ గింజలు మెత్తగా నూరారు, దానికి కాస్త కొబ్బరి నూనె చేర్చారు, ఆయింట్మెంట్ లాగా అయింది, మలాంలాగా. ఇక దీన్ని మీ దురదలు ఉండే చోట, అలాగే ఆ స్కేబిస్ అంటే గజ్జి, ఎగ్జిమా ఇలాంటివి ఉన్న చోట మీరు అప్లై చేయాలి. దీంతో అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రమంగా పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నూనెలో కాస్త మీరు దీన్ని అవసరాన్ని బట్టి 1 లేదా 2 లేదా 3 సార్లు దీన్ని ఆరంగా పూస్తూ ఉండాలి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నూనెకి, కానుగ గింజల నూనెకి కీటాణునాశక గుణం, అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా ఈ మధ్య పరిశోధనలలో తేలింది. ఇంకొక సమస్య ఇదేమిటంటే ఉన్మాదం, ఇన్సానిటీ, అంటే పిచ్చి. సాధారణంగా చాలా ఇన్హ్యూమన్గా వ్యవహరిస్తుంటారు ఈ ఉన్మాద రోగుల చుట్టుపక్కల వాళ్ళు. అంటే దీనికి మందు లేదేమో అని వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేస్తారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. దీన్ని ఆఖరికి ఉన్మాదాన్ని కూడా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఈ కానుగ తోటి ఉంది. దిరిసెన గింజలు, అలాగే కానుగ గింజలు రెండింటిని పొడి చేయాలి. ఇప్పుడు రెండింటిని కలపండి. ఇప్పుడు దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా, అంటే 1/2 టీ స్పూన్ మోతాదుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా కాస్త తేనె, అలాగే నెయ్యి 2 కలిపి దీన్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. క్రమంగా వాళ్ళ నడవడికలో, వాళ్ళ బిహేవియర్లో, ఆ సిజోఫ్రెనిక్ యాక్టివిటీలో, వీటిల్లో తేడా వస్తుంది. ఇక మరొకటి మీకు తప్పకుండా చెప్పాల్సింది ఒకటి ఉంది. ఇదేంటంటే వాంతులు. ఈ వాంతులు ఎంత ప్రమాదం అంటే చూస్తూ ఉండగానే ప్రాణం పోతుంది. ఎందుకంటే బాడీలో నుండి ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తీవ్రమైన వాంతులు, ఏమిచ్చినా కంట్రోల్ కానీ వాంతులు కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని దుస్తరమైన వాంతులు అంటుంది. ఇలాంటి సందర్భాలలో కానుగ గింజలు అమేజింగ్గా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఈ వాంతుల సమస్య వస్తే అప్పుడు ఈ కానుగ గింజలను తీసుకొని కొద్దిగా వేయించండి, ముక్కలుగా చేయండి. వేయించిన తర్వాత ఈజీగా ముక్కల కింద అవుతాయి. రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, అలాగే రాత్రి సింపుల్గా తింటూ ఉండాలి అంతే. దీంతో ఇబ్బంది పెట్టేటటువంటి విపరీతమైన స్థాయిలో అవుతున్నటువంటి ఈ వాంతులు నిస్సంశయంగా తగ్గుతాయి. ఇక మరొక విషయం చెప్పాలి మీకు. మన ఇండియాలో చాలా కామన్ ఇది సెగగడ్డలు, అలాగే దెబ్బలు. సెగగడ్డలు ఎందుకు వస్తాయి? హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్. అంటే మన వెంట్రుక లోపల ఆ శబం ఉంటుంది కదా, అది మూసుకుపోతుంది. దీంతో గడ్డలు తయారవుతూ ఉంటాయి. సాధారణంగా బాహుమూలల్లో వస్తాయి, అలాగే పిరుదుల మీద వస్తూ ఉంటాయి, అన్ని చోట్ల ఇవి వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు కానుగ ఆకుల్ని దంచి సింపుల్గా ఆ పేస్ట్ని ఆ గడ్డల పైన దెబ్బలు తగిలినని వాపు వచ్చిన చోట అక్కడ కట్టాలి. దీంతో ఆ సెగ్గడ్డలు తగ్గుతాయి. అలాగే మరొక సమస్య, హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు, తలనొప్పి. కానుగ ఆకుల్ని నీడలో ఎండించి పొడి చేసి దాన్ని వస్త్రగాళితం చేసి నస్యం కింద పేల్చాలి. దీంతో ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టేటటువంటి ఈ తలనొప్పి సమస్య ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో ఇదండి కానుగ ఉపయోగాలు, అలాగే దీని అద్భుతమైనటువంటి ఔషధ విలువలు. కానుగని
మీరు గమనించాలి, దీన్ని కాపాడాలి. ఈ కానుకలో ఉండే ప్రతి భాగాన్ని మీరు ఔషధం కింద ఉపయోగించుకోవాలి. దాంతో మీ ఇంటిలో పాది మీతో సహా ఆరోగ్యంగా ఉంటారు.